కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మీ ఇష్టం. ఏ గ్రామాన్నైనా తీసుకోండి. ఆ గ్రామంలో ఆ గ్రామ సచివాలయం ఎవరు పెట్టారు అని అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. పౌర సేవలను ప్రజల దగ్గరికి గ్రామ స్థాయిలో శాశ్వత ఉద్యోగాలతో తీసుకువచ్చింది ఏకంగా ప్రతి గ్రామంలోనూ ఒక సచివాలయం. ఆ సచివాలయంలో 10 మంది పిల్లలు ఉద్యోగాలు చేస్తూ ఆ గ్రామంలో ఈ సచివాలయాలు, ఈ పౌర సేవలు ఎవరు తీసుకొచ్చారు అని అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ఏ గ్రామమైనా తీసుకోండి, ఆ గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ, ప్రతి 50 ఇళ్లకు 70 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ. ఆ వాలంటీర్ వ్యవస్థతో పెన్షన్ పెంచి మరి 1వ తారీఖునే ఇంటికి వచ్చి, అది 1వ తారీఖున సెలవు దినమైనా సరే, ఆదివారమైనా సరే, ఆ 1వ తారీఖున ఇంటికి వచ్చి చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ పెన్షన్ చేతిలో పెడతా ఉన్నది. ఆ పెట్టేది ఎవరు అని అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తూ గ్రామంలో రైతు భరోసా కేంద్రం తీసుకువచ్చింది ఎవరు అనంటే గుర్తుకు వచ్చేది మీ జగన్. 1 రూపాయి కూడా లంచాలు లేకుండా, ఎక్కడా కూడా వివక్ష లేకుండా నేరుగా బటన్ నొక్కి ఇంటింటికి నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఆ పేదల ఖాతాల్లోకి డబ్బులు పంపింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. గ్రామాలలో వెళ్ళినప్పుడు ప్రివెంటివ్ కేర్లో ఎప్పుడు పడని అడుగులు కనిపిస్తాయి. గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రివెంటివ్ కేర్లో విప్లవాత్మక మార్పు తెలుస్తూ మన గ్రామ స్థాయిలోనే, మన గ్రామంలోనే విలేజ్ క్లినిక్ పెట్టింది ఎవరు అనంటే ఆ విలేజ్ క్లినిక్ చూసినప్పుడు గుర్తుకొచ్చేది మీ జగన్. గ్రామాన మహిళా పోలీసులు, ప్రతి అక్క చెల్లెమ్మ సెల్ ఫోన్లో దిశ యాప్, ఇవి ఏవి చూసినా కూడా గుర్తుకొచ్చేది మీ జగన్. ఆరోగ్య సురక్ష ద్వారా, ఆరోగ్య ఆసరా ద్వారా ఇంటింటా ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాన్ని పట్టించుకున్న వ్యక్తి ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ఒక 108, ఒక 104, ఒక ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్తు, ఫీజు రీయింబర్స్మెంట్, ఇలా అనేక పథకాలు తీసుకువచ్చింది ఆ మహానేత, దివంగత నేత, ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారైతే వాటిని మరో 4 అడుగులు ముందుకు వేసి అమలు చేస్తా ఉన్నది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. రైతన్నలకు వైఎస్ఆర్ రైతు భరోసా ఇచ్చింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. పొదుపు సంఘాలు, అక్క చెల్లెమ్మలకు కుదేలైపోయిన సంఘాలు, ఏకంగా 18% నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, అవుట్ స్టాండింగ్ రుణాలతో సతమతమైపోతా ఉన్న ఆ అక్క చెల్లెమ్మలకు, ఆ పొదుపు సంఘాలకు మళ్ళీ జీవం పోసింది ఎప్పుడు అనంటే ఎవరు అనంటే గుర్తుకు వచ్చేది మీ జగన్. అక్క చెల్లెమ్మలకు కానీ, రైతన్నలకు కానీ 0 వడ్డీ ఇస్తున్నది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ఒక అమ్మఒడిని చూసినా,
ఒక వైఎస్ఆర్ ఆసరాన్ని చూసిన, ఒక వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం చూసిన గుర్తుకొచ్చేది మీ జగన్. అసైన్డ్ భూముల మీద 22A 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 భూముల మీద ఏకంగా 35 లక్షల ఎకరాల మీద శాశ్వత హక్కులు ఇచ్చింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. గ్రామాలలో గవర్నమెంట్ బడైనా సరే, గ్రామాలలో ప్రభుత్వ ఆసుపత్రి అయినా సరే మారటానికి నాడు నేడు చేస్తా ఉన్నది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం అంటే, గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. గవర్నమెంట్ బడులలో డిజిటల్ బోధన, IFPలు, పిల్లలకు ట్యాబులు వచ్చాయంటే కారణం మీ జగన్. బాబు కంటే 3 రెట్లు పెన్షన్ పెంచింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు నామినేటెడ్ పోస్టుల్లో, నామినేటెడ్ కాంట్రాక్టులలో ఏకంగా 50% చట్టం చేసి రిజర్వేషన్లు కల్పించింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ఏకంగా 2,45,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబాల ఖాతాల్లోకి పంపించింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ఇందులో 75% నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేదలకు చేరింది అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ఈరోజు మత్స్యకార భరోసా అన్నా, నేతన్న నేస్తమన్నా, వాహన మిత్ర అన్నా, తోడు అన్నా, చేదోడు అన్నా గుర్తుకు వచ్చేది ఎవరు అనంటే మీ జగన్. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. స్వతంత్రం వచ్చిన నాటి నుంచి 75 సంవత్సరాల కాలం మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు మన రాష్ట్రంలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి గవర్నమెంట్లో అనంటే కనిపించేటివి 11. మీ బిడ్డ హయాంలో ఈరోజు కడతా ఉన్నవి మరో 17. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో ఉన్న పోర్టులు 4 లొకేషన్లలో 6 పోర్టులుంటే మీ బిడ్డ హయాంలో ఈరోజు కడతా ఉన్నవి మరో 4 పోర్టులు. కడతా ఉన్నవి మరో 10 ఫిషింగ్ హార్బర్లు. ఇదంతా కూడా కేవలం ఈ 4.5 సంవత్సరాల కాలంలో మాత్రమే జరిగింది అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. గతంలో కూడా పాలనను చూశారు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన పాలన చూశారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా ఆయన పాలన చూశారు. మీ బిడ్డ 4.5 సంవత్సరాల పరిపాలన మాత్రమే చూశారు. కానీ నేను చెప్పినటివి ఇవన్నీ కూడా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మీ ఇష్టం, ఏ గ్రామాన్నైనా తీసుకున్నా కూడా ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో తేడా, మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో నిజాయితీగా విద్య మీద కానీ, వైద్యం మీద కానీ, వ్యవసాయం మీద కానీ, మహిళా సాధికారత మీద కానీ, సామాజిక న్యాయం మీద కానీ, పరిపాలనా సంస్కరణల మీద కానీ ప్రతి రంగంలోనూ కూడా ఈరోజు విప్లవాత్మక అడుగులు ఈరోజు రాష్ట్రంలో పడతా ఉన్నాయి. గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా, ఎప్పుడు చూడని విధంగా ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా చేయని బాబును సమర్థించే వారికి
ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా చేయని బాబును సమర్థించే వారికి ఇవన్నీ చూస్తే నిజంగా ఎంత కడుపు మండుతుంది. ఎన్ని జలసిల్ మాత్రలు ఇస్తే ఆ కడుపు మంట తగ్గుతుంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అందుకే వారు బాబు అనే చిన్న గీతను పెద్దది చేయలేరు కాబట్టి మనం చేసిన అభివృద్ధి సంక్షేమం అనే పెద్ద గీతను చెరిపేందుకు ఈరోజు ప్రయత్నిస్తా ఉన్నారు. వారి లక్ష్యం ఏమిటి అని అంటే బాబు చేయని అభివృద్ధిని ప్రజలకు గుర్తు ఉండకూడదు. అదేవిధంగా జగన్ ఇంటింటికి చేసిన మంచిని ప్రజలు మర్చిపోవాలి. ఇందుకోసమే ఈరోజు ఈ దిక్కుమాలిన రాతలు, ఈరోజు ఇందుకే దిక్కుమాలిన కథలు, ఈరోజు దిక్కుమాలిన కథనాలు ఉద్యోగాలను సైతం ఉద్యోగస్తులను సైతం రెచ్చగొట్టే కార్యక్రమాలు, రౌండ్ టేబుల్లో రకరకాల పార్టీలు రకరకాల వ్యక్తుల రంగ ప్రవేశాలు, కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు తోడేళ్ళందరూ కూడా ఏకమై ఒక్క మీ జగన్ మీద మీ బిడ్డ మీద ఇంతమంది ఏకమై ఈరోజు యుద్ధం చేస్తా ఉన్నారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు చంద్రబాబుకి కానీ దత్తపుత్రుడికి కానీ వీళ్ళెవ్వరికీ కూడా ఒంటరిగా పోటీ చేసే సత్తా వీళ్ళిద్దరిలో ఎవరికీ లేదు. కారణం ప్రజలకు మంచి చేసిన చరిత్ర వీరికి లేదు కాబట్టి వీళ్లకు అన్ని చోట్ల పోటీ చేసే సత్తా లేదు. ఈరోజు అందుకే వీళ్ళందరూ కూడా నమ్ముకున్నది ఏమిటి అంటే వంచనను, మోసాన్ని ఈరోజు వీళ్ళందరూ నమ్ముకుంటా ఉన్నారు. ఈరోజు అమలు చేసిన మంచి కానీ అమలు చేసిన మంచి స్కీములు కానీ ఇవేవి లేవు కాబట్టి ఏకంగా మోసాలకు ఈరోజు మేనిఫెస్టో అట, ఇద్దరు కలిసిస్తారట, రంగురంగుల వలలతో ఈరోజు ప్రజలను మోసం చేసేందుకు వస్తా ఉన్నారు. అన్ని వర్గాలను వంచిన ఈ బాబు ఇప్పుడు కొత్తగా మరికొన్ని వాగ్దానాలతో వస్తా ఉన్నాడు. మొన్ననే 6 గ్యారంటీలు అన్నాడు. అందరితో కూడా సరిపోదు, జగన్ను ఢీకొట్టలేము అని వాళ్ళంతటి వాళ్ళే ఆలోచన చేసుకొని ఈసారి ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్పి మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు బయలుదేరారు. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తారట, ప్రతి ఇంటికి ఒక బెంజ్ కారు కొనిస్తారట. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వారిని నమ్మచ్చా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇలాంటి వారి బుద్ధిని చూసినప్పుడు, ఇలాంటి ఆలోచనలు చూసినప్పుడు వేమన రాసిన ఒక పద్యం గుర్తుకొస్తుంది. చెప్పమంటారా? ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా కూడా నలుపు నలుపే గాని తెలుపు కాదు. కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా కూడా అది పలుకునా అని వేమన విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పి అప్పట్లో ఇలాంటి వారి గురించి వేమన స్వామి వారు మాట్లాడారు. నిజంగా అడుగుతా ఉన్నా, వీరి బుద్ధి ఎలాంటిదో గమనించమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వారికి మిమ్మల్ని అందరినీ కూడా ఇలాంటి వారితో అప్రమత్తంగా ఉండమని కోరుతా ఉన్నా. మన రాష్ట్రానికి ఇలాంటి వారి దగ్గర నుంచి విముక్తి కలగాలని కోరుకుంటూ, దేవుడు దయతో ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం దేవుడు ఇంకా ఇవ్వాలని కోరుకుంటూ, ఈరోజు ముగించే ముందు ఈరోజు నా సోదరుడు శ్రీను పక్కనే ఉన్నాడు.
శ్రీనన్న గురించి మీకు ఒకే ఒక్క విషయం చెప్తాను. శ్రీనన్న గురించి మీకు. సినిమాలలో ఇంతకు ముందు ఇక్కడ పోటీ చేసిన వ్యక్తి అయినా సరే ఇక్కడికి ఒకవేళ మళ్ళీ వస్తాను అని చెప్పి బహుశా చెబుతా ఉన్నాడు. ఒక సినిమా హీరోని చూశారు. ఆ సినిమా హీరో క్యారెక్టర్ను కూడా మీరు చూశారు. కానీ మీ ముందర నేను నిలబెడతా ఉన్నా రియల్ లైఫ్ హీరోని నేను నిలబెడతా ఉన్నా. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.